పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య గొడవ మళ్లీ మొదలైంది. బిర్యానీ వర్సెస్ కబాబు అని పాప్కార్న్ తింటూ చూసి భారత్ ఎంజాయ్ చేసేలా వారు కొట్టుకుంటున్నారు. కానీ ట్రాజెడీ ఏమిటి అంటే వీరు కొట్టుకు చావడంలో పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఉమ్మా అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంతా ఒక్కటే అంటారు. మన భారత్లోని కాశ్మీర్ అంశం విషయానికి వస్తే ముస్లిం దేశాల ఐక్యత గురించి మాట్లాడుతుంది పాకిస్తాన్. కానీ ఇప్పుడు తన పొరుగు దేశం, తనలాంటి ఒక ఇస్లామిక్ దేశం, పైగా తనలాంటి సున్నీ దేశం పైన దాడులు చేస్తోంది. డజన్ల కొద్దీ చిన్నపిల్లలను చంపేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మొన్న మళ్లీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో 13 నుండి 26 మంది చనిపోయారు. దీనికి కారణం అంటే దాడులు చేయడానికి కారణం ఫిత్రా అల్ ఖ్వారిజ్ యొక్క ఉగ్రవాద స్థావరాలను పేల్చేశాం. మేం పేల్చేసిన ఈ దాడుల్లో 26 మంది ఉగ్రవాదులు చనిపోయారు. మేము ఉగ్రవాదులపై పోరాడుతున్నాం. ఈ టీటీపీ ఉగ్రవాదుల వల్ల ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అస్థిరతను ఎదుర్కొంటోంది పాకిస్తాన్. టీటీపీలకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మేము టార్గెట్ చేశాం అని ప్రకటించింది. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మాత్రం పాకిస్తాన్ పచ్చి అబద్ధాల కోరు, అది మా సాధారణ ప్రజలపైననే దాడులు చేసి చంపుతోంది అంటోంది. ఇలా పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ తాము టీటీపీ యొక్క ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి 26 మందిని చంపామని చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రధాన ప్రతినిధి జబీహుల్లా మాత్రం పాకిస్తాన్ మా 13 మంది పౌరులను చంపింది, అందులో 11 మంది చిన్నపిల్లలే ఉన్నారు అంటూ విలపించాడు. 13 మంది చనిపోగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు, వారంతా కూడా ముసలివారు, పిల్లలే అంటూ కూడా బాధపడుతూ ప్రకటించాడు. ఈ విధంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోకి దూరి దాని బార్డర్ ప్రాంతంలోని ప్రజలపైన దాడులు చేసి ప్రాణాలు తీసింది. గతంలో కూడా చాలాసార్లు తీసింది. ఆయా సందర్భాలలో ఆ విషయాలను గురించి మనం చెప్పుకున్నాం కూడా. పాకిస్తాన్ గురించి మన భారతదేశంలో బాధపడే వారి సంఖ్య చాలా ఉంటుంది. అయ్యో నా పాకిస్తాన్ అంటూ. పాకిస్తాన్ ఒక అద్భుతమైన దేశం అన్నట్టుగా పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. పాకిస్తాన్ జెండాలు ఊపుతూ ఉంటారు. భారత్లో ఉంటూ ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తూ అన్ని హక్కులను అనుభవిస్తూ భారత్నే వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. ఏంటయ్యా ఎందుకు వీరు ఇలా చేస్తారు, ఎందుకు వీరు ఇలా అంటారు అంటే ఉమ్మా అంటారు. అంటే ప్రపంచ ముస్లింలంతా ఒక్కటి, ముస్లింలు కాని వారంతా కాఫిర్లు అంటారు. ఇలాంటి వారిప్పుడు కళ్ళు బాగా తెరిచి చూడాలి. పాకిస్తాన్ ఎవరిపైన దాడులు చేసి ఎవరిని చంపుతూ ఎవరిని ఫిత్రా అల్ ఖ్వారిజ్ అంటోంది అనేది చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కి ప్రధాన శత్రువు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశం, అందులోనూ ఒక ప్యూర్ సున్నీ ముస్లిం దేశం. మీకు తెలుసు కదా, పాకిస్తాన్ కూడా ఒక భీకరమైన సున్నీ దేశమే. కానీ తనలాంటి ఒక సున్నీ దేశం పైననే కంటిన్యూగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ని చూడండి, ఇలా ఒకేసారి ఇటు భారత్పై టెర్రరిస్టు దాడులకు ప్లాన్ చేస్తుంది, తాను ఒక టెర్రరిస్టుగా మారి అటు ఆఫ్ఘనిస్తాన్ పైన మాత్రం టెర్రరిస్టుల పైన దాడులు చేస్తాను అంటోంది. ఒక టెర్రరిస్టులను తయారు చేసే ఇండస్ట్రీయే మేం టెర్రరిజంతో పోరాడుతున్నాము అంటోంది. అసలు పాకిస్తాన్ టెర్రరిజంపై పోరాడటం ఏమిటి, తానే ఒక పెద్ద టెర్రరిస్ట్ కదా అన్న డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఉన్న సీక్రెట్ ఏమిటి అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ చైనా. ఈ రెండింటి యొక్క తీవ్రమైన ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ చచ్చినట్టుగా ఉగ్రవాదం పైన పోరాటం, ఉగ్రవాదంతో పాకిస్తాన్ తెగ బాధపడుతోంది అంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇలా అప్పుడప్పుడు ఉగ్రవాదులను లేపేస్తున్నాం అంటూ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని సాధారణ ప్రజలను చంపుతోంది. ఇంతకీ వరల్డ్ బ్యాంక్, చైనాలు ఈ రెండు ఎందుకు పాకిస్తాన్ని ప్రెషర్ చేస్తున్నాయి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీనిని చైనా నిర్మిస్తోంది. దీనికోసం మిలియన్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ నిర్మాణాల కోసం చైనాకు చెందిన ఇంజనీర్లు, ఆఫీసర్సు, వర్కర్సు, ఇతరత్ర స్టాఫ్ పాకిస్తాన్లో ఉంటున్నారు. ఏవైనా నిర్మాణాలు చేయాలంటే వారు అలా ఉండాల్సిందే కదా. ఇలా చైనా పాకిస్తాన్పై భారీగా పెట్టుబడులు పెట్టింది. ఎవరైనా ఎవరిపైనైనా ఎందుకు పెట్టుబడులు పెడతారు? డబుల్ లాభం కోసం, ట్రిబుల్ లాభం కోసం పెడతారు. పాకిస్తాన్ నుండి లాభాలు లాగడానికి చైనా పెట్టుబడులు పెట్టింది అక్కడ. కానీ పాకిస్తాన్లోని రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా, లోపభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ నిండా అల్లర్లు జరుగుతూ ఉంటాయి. దేశం నిండా కుష్ఠరోగి పుల్లలాగా రకరకాల ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. కాబట్టి చైనా నిర్మాణాలు చేస్తున్న ప్రాంతాల ప్రజలకు, వారి ఆస్తులకు భద్రత కల్పించలేకపోతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. చైనా పెట్టుబడులు, వారి స్టాఫ్ పైన దాడులు చేస్తున్నారు. మా ఆస్తులను లాక్కుపోతోంది చైనా,
మా వనరులను లాక్కుపోతుంది చైనా అంటూ ఈ విధంగా వారు ఆయా ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా బెలూచ్ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక ప్రధానమైన విషయం గుర్తించాలి. పాకిస్తాన్లో నిరసనలు అంటే అవి యుద్ధాలలాగే ఉంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు కాల్చడం, కాల్చుకోవటం, చంపటం, చంపుకోవటం చూసి చూసి అలాగే తయారైపోయారు. ఇది చైనాకి చాలా పెద్ద ప్రమాదకరంగా మారిపోయింది. మరి మీ దేశంలో ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే నిర్మాణాలు చేసేది ఎలా? సో ముందు ఎక్కడెక్కడ ఎవరెవరు దాడులకు తెగబడుతున్నారు వారిని అణిచివేయండి, అలాంటి వారిని అణిచివేయండి అంటూ ఆర్డర్ వేసింది. అలా చేస్తేనే మేము నిర్మాణాలు చేయగలం. పైసా చేతిలో లేదు, ఆకలి అయినప్పుడల్లా చేతిలో 4 రూపాయలు విదిలించేది చైనా. కాబట్టి చైనా మాట కాదనగలదా? కాదనలేదు పాకిస్తాన్. ఎస్ అంటూ తిరుగుబాటుదారులపైన ఉక్కుపాదం మోపుతున్నాను అంటూ ప్రకటించింది. ఇలా ఉగ్రవాదులపైన దాడులు అంటూ దాడులు చేయడం, బెలూచులను, టీటీపీలను లేపేస్తున్నాం అంటూ అలా కొన్నిసార్లు ఎయిర్ స్ట్రైక్స్ చేయడం చేస్తోంది. చాలాసార్లు ఈ స్ట్రైక్స్ ఇలా సాధారణ ప్రజలపైననే జరుగుతున్నాయి. చైనాతో పాటు IMF, వరల్డ్ బ్యాంకు కూడా పాకిస్తాన్ పైన ప్రెషర్ పెడుతుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది? మనం రోజు వింటూ ఉన్నదే కదా. ఎవరైనా అప్పు ఇస్తే తప్ప బతికే పరిస్థితి పాకిస్తాన్కు లేదు. ప్రతిసారి IMF ముందు బెగ్గర్లా నిలబడి చేయి చాచటం పాకిస్తాన్కి బాగా అలవాటు. IMF ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజీలు, నిధులపైననే ఈ విధంగా పాకిస్తాన్ బతికేస్తూ ఉంది. అయితే IMF అప్పివ్వడానికి ముందు కొన్ని నిబంధనలు పెడుతుంది కదా. అలాంటి నిబంధనల్లో దేశంలో శాంతి భద్రతలు బాగుండాలి అనేది ఒకటి. నిరంతరం ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉండడం, ఉగ్రవాదులు నిర్మాణాలపైన, కర్మాగారాలపైన దాడులు చేయడం, విదేశీ అధికారులు, ఇంజనీర్లపైన దాడులు చేయడం జరుపుతూ ఉంటే అక్కడ ఎలా ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది? మరి ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడవకపోతే ఇచ్చిన అప్పు ఎలా తీరుస్తారు? సో అందుకని నీ దేశంలో శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటేనే అప్పిస్తాను అంటూ నిబంధన పెడుతుంది. ఇక్కడ పడింది పాకిస్తాన్కి రంగు. ఇక ఈ చైనా వరల్డ్ బ్యాంకు కోసం కూడా ఉగ్రవాదంపై పోరాటం, ఉగ్రవాదులపై దాడులు అనక తప్పడం లేదు. తర్వాత ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో కెలుక్కోవడానికి వేరొక కారణం కూడా ఉంది. పాకిస్తాన్, అమెరికాల మధ్య చైనా కంటే ముందు నుండి సంబంధాలున్నాయి. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ సమయంలో 1 బిలియన్ అప్పింపించింది అమెరికానే. కానీ ఆ మధ్య అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ని మాకు ఇవ్వాలి అంది. ట్రంప్ అన్నాడు ఆ విధంగా. ఆఫ్ఘనిస్తాన్ దీనిని తీవ్రంగా ఖండించింది. ఎట్టి పరిస్థితులలో ఇవ్వం అంటూ. బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. బాగ్రామ్ ఎయిర్ బేస్ లో అమెరికాకు సంబంధించిన ఆయుధ వ్యవస్థ చాలా ఉండేది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లిపోయేటప్పుడు ఆ ఆయుధ వ్యవస్థనంతటిని అక్కడే వదిలేసిపోయింది. తాలిబాన్లు ఇప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నారు. సో అలాంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ ని తిరిగి తీసుకుంటామంటూ ట్రంప్ ప్రకటించాడు. కానీ దీనిని ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే ఎంతకైనా తెగిస్తామంది, యుద్ధానికి దిగుతామంది. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నో అంటూ ట్రంప్ కి స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ప్రధానంగా దాడులు మొదలుపెట్టింది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడుల వెనుక ట్రంప్ ప్రెషర్ కూడా ఉండవచ్చు. తాలిబాన్లు ఎదిగితే అది అమెరికాకు ప్రమాదం అనే కోణం కూడా ఉంది. పాకిస్తాన్ ఎవరు డబ్బులిస్తే వారికి కిరాయి రౌడీలాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒత్తిడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక సున్నీ దేశం, తనలాంటి సున్నీ దేశం అయినా దాడులకు దిగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి షరియాని ఫాలో కావడం లేదు. తాలిబాన్లు పాటించేది సరైన షరియా, మేం పాకిస్తాన్ని తాలిబాన్ల టైపు షరియా పాటించే దేశంగా మార్చుతామంటూ టీటీపీలు పాకిస్తాన్ పైన ఉగ్రవాద దాడులు చేస్తున్నారు. టీటీపీలు అనేవారు గతంలో తాలిబాన్లకు సాయం చేయడానికి పుట్టుకు వచ్చిన వారు. వారే ఇప్పుడు డ్యూరాండ్ లైన్ వద్ద పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాబట్టి తాలిబాన్లు టీటీపీలను కాపాడుతున్నారు. ఇలా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు రెండు ప్యూర్ సున్నీ దేశాలు, ఉమ్మా అనే దేశాలే. కానీ రెండిట్లో ఎవరమో ఒకరమే మిగిలాలి అన్నట్టుగా ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.